అందరికీ నమస్తే. కొండా సురేఖ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీం సెల్ఫ్ గోల్ చేసుకున్నారనమాట. అంటే నిజానికి మాట్లాడింది కొండ సురేఖ కాదు, కొండ సురేఖ బిడ్డే. కొండ సురేఖ బిడ్డకు కాంగ్రెస్ సభ్యతమే లేదన్నారు. సభ్యతమే లేనప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ 16 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడేసిండ్రు, ఆమె మీద కామెంట్లు చేసిండ్రు. ఆమెను బయటికి బహిరంగంగా మాట్లాడొద్దని ఎమ్మెల్యేలు వచ్చి బహిరంగంగా మాట్లాడితే ఎవరి చదిపోతుంది? రేవంత్ రెడ్డి చదివే పోతుంది. రేవంత్ రెడ్డి పోని బలమన్న ఒక బలప్రదర్శన గట్టిగా చేసినా అంటే ఆ బలప్రదర్శన కూడా గట్టిగా జరగలేదు. జస్ట్ 16 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, మిగతా వాళ్ళంతా తప్పించుకున్నారంట. నేను ఆన్ ద వే ఉన్నా, నేను పలానా చెట్టుకాడ వస్తున్నా, నేను పలానా పుట్టకాడ వస్తున్నా, నేను అవుటర్ రింగ్ రోడ్ మీద వస్తున్నా, నేను ఇంకొక 5 నిమిషాలు రీచ్ అవుతున్నా అని చెప్పేసి అందరు తప్పించుకున్నారంట. అట్లా మొత్తం సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నా వెనుక ఒక ఫోటో కనిపిస్తుంది, తల్లి బిడ్డే ఇద్దరు, సుస్మితా పటేల్, కొండ సురేఖ. ఈమె చేసిన కామెంట్స్తో నాకేం సంబంధం లేదన్నది మేడం, నాకేం సంబంధం లేదు, ఆమె వ్యక్తిగత వ్యవహారం అది. నాకెందుకు నోటీస్ ఇచ్చారు, ఆ నోటీస్ వెనక్కి తీసుకొని షోకాజ్ నోటీస్ అని చెప్పి క్రమశిక్షణ కమిటీకి గాంధీ భవన్కు రిప్లై ఇచ్చాను మేడం. నిన్న మీడియా వాళ్ళు ఇంటికి పోయినారు. ఇంటికి పోతే ఇంటికాడ బయట పొద్దంతా మీడియా ఇంటికాడ నిలబడితే వాళ్ళ పైనుంచి బయటకు వచ్చి ఇద్దరు ఒకటేసారి వచ్చి మంచి నవ్వుతూ ఏం మాట్లాడేది లేదు, ముఖ్యమంత్రి వచ్చి కలుస్తా పోండి అని చెప్పేసాను మీడియాకు. వీళ్ళేం టెన్షన్ లేరు, ఎందుకంటే వీళ్ళు కూడా హైకమాండ్ కంప్లైంట్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి పరకాలు వచ్చి ఏం మాట్లాడిండు, అసలు ఎందుకు ఇంత లొల్లి ఎందుకు జరిగింది, ఈ గడబడి ఎందుకు జరుగుతుందని వీళ్ళు కూడా కంప్లైంట్ చేసిండ్రు. వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, కానీ రేవంత్ రెడ్డి టెన్షన్ పడతాడు. ఇప్పుడు ఆయన మాట్లాడొచ్చిండు కాబట్టి ఆమె కౌంటర్ ఇచ్చింది. ఆమె కౌంటర్ ఇస్తే వీళ్ళు పోయి ప్రెస్ మీట్ పెట్టింది, ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ పెట్టించారు పోయింది. యాక్చువల్గా సరే ఆమె పిల్ల కాకే, వీళ్ళే అన్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళే అన్నారు ఆమె పిల్ల కాకి, ఆమెకు సభ్యతమే లేదు అన్నారు. కానీ ఆమె మాట్లాడిన ఎంబడే వరంగల్ ఒక 2-3 ఎమ్మెల్యేలతో ప్రెస్ పెట్టు, తర్వాత గాంధీ భవన్లో ఒక 3 మహిళా లీడర్లను పెట్టించి కొండ సురేఖ బిడ్డని ఇద్దరిని తిప్పించిండ్రు. తర్వాత ఈ ఎమ్మెల్యేలు వచ్చిన 16 మంది ఎమ్మెల్యేల్లో అసలు కొండ సురేఖ మా మంత్రి, మా ప్రభుత్వంలో మంత్రి అన్న అది కూడా మర్చిపోయాను. కొండ సురేఖ అయితే వాళ్ళ మంత్రి కదా, సుస్మిత వాళ్ళ మెంబర్ కాకపోవచ్చు, వాళ్ళ కార్యకర్త కాకపోవచ్చు, ఏం కాకపోవచ్చు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. దీన్ని ఆమె చేయడం కన్నా వీళ్ళు మాట్లాడి ఎక్కువ డ్యామేజ్ చేసుకున్నారు. ఆమె మాట్లాడితే జరగాల్సింది జరిగింది. ఆమె అంతకుముందు కూడా మాట్లాడింది కొండ సుస్మిత, అవన్నీ జరిగినాయి. కానీ వీళ్ళందరూ వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యేలను పెట్టి ఏదో బలహీన నిరూపణ చేసుకునే ప్రయత్నం చేసి వాళ్ళతో మాట్లాడించి ఇంకా రచ్చరచ్చయింది, ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయింది. ఆమె మాట్లాడిన దానికన్నా వీళ్ళు మాట్లాడడం ఎక్కువ డ్యామేజ్, రేవంత్ రెడ్డికి డ్యామేజ్, అది ప్రభుత్వానికి డ్యామేజ్, పార్టీకి డ్యామేజ్. ఆమె మాట్లాడింది ప్రభుత్వానికి నష్టం, పార్టీకి నష్టం అని వీళ్ళు మాట్లాడతారు. అది ఆమెనేమో పార్టీ వేదికల మీద మాట్లాడాలి, మీరు లోపల మాట్లాడాలి మీటింగుల్లో. వీళ్ళు మాత్రం రచ్చకి ఎక్కొచ్చా, వీళ్ళు మాత్రం ప్రెస్ మీట్ పెట్టవచ్చా వచ్చి? వీళ్ళు కూడా లోపల ఇంటర్నల్గానే మాట్లాడుకోవాలి కదా. అసలు షోకాజ్ నోటీస్ ఇప్పుడు కొండ సురేఖ కాదు, వీళ్ళకి ఇవ్వాలి ఎమ్మెల్యేలు నిజంగా. ఎందుకంటే వీళ్ళు బహిరంగంగా మాట్లాడినారు కదా, ఒక మినిస్టర్ మీద మాట్లాడినారు. సరే ఆమె ముఖ్యమంత్రి మీద మాట్లాడింది, కానీ వీళ్ళు మినిస్టర్ మీద మాట్లాడినారు కదా. మినిస్టరే మాట్లాడించిందని, మినిస్టర్ అట్లా అని, మినిస్టర్ రాజీనామా చేయాలని, మినిస్టర్ మంత్రి పదవి నుంచి తప్పించాలని. మంచిదే కదా. అసలు మంత్రికి ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా ఒక మంత్రిని తొలగించమని అడగడం ఏంది? ఎక్కడ చూడలే ఇట్లాంటివి. మినిస్టర్ను ఒక తొలగించే అధికారం రేవంత్ రెడ్డికి ఉంటే తొలగిస్తాడు, ఆయనకు లేదు కాబట్టి వదిలేసిండు. యాక్చువల్గా అయితే క్యాబినెట్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది సీఎంఏ డిసైడ్ చేస్తాడు, కానీ కాంగ్రెస్లో అట్లా నడవదు, హైకమాండ్ డిసైడ్ చేయాలి. రేవంత్ రెడ్డి మరి ఆయనకు ఒక మినిస్టర్ని తీసేసే అధికారం లేనప్పుడు ఒక ఎమ్మెల్యేకు ఆయన్నే మళ్ళీ పోటీ చేస్తాడు, లేదా ఆయనకే టికెట్ ఇస్తామని చెప్పి అధికారం ఎక్కడిది? కొండ సురేఖ బర్తరఫ్ చేయాలంటే పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ పీసీసీ చీఫ్ ఉంటాడు, ఆయనకు కమ్యూనికేషన్ ఉంటుంది, ఆయన నిర్ణయం తీసుకోవాలి, ఆయన చెప్పాలి, అప్పుడు ఆమె బర్తరఫ్ అవుతుంది, లేకపోతే ఆమె రాజీనామా చేస్తుంది, ఏదో చేస్తుంది. కానీ వీళ్ళు అట్లా లేదు కదా సిస్టమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ మీద మస్తు ఆరోపణలు ఉన్నాయి, ఏకంగా పోలీస్ కేసే పెట్టారు. మల్కాజ్గిరిలో ఒక గ్రూప్ పోయి వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు, పోలీస్ స్టేషన్కి పోతే పోలీసు వాళ్ళు వీళ్ళతో సెటిల్మెంట్ చేసు, మరి ఇంకా నోటీస్ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు గవర్నమెంట్ డ్యామేజ్ పొంగులేడి మీద వచ్చిన ఆరోపణల కన్నా, సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ముల మీద వచ్చిన ఆరోపణల కన్నా, ఆరోపణలతో వచ్చిన డ్యామేజ్ కన్నా కొండ సురేఖ బిడ్డే మాట్లాడితే ఎక్కువ డ్యామేజ్ జరిగిందా ప్రభుత్వానికి, పార్టీకి? వాళ్ళు షోకాజ్ నోటీస్ రేవంత్ రెడ్డికి ఇవ్వాలి కదా. ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సి వస్తే నిజంగా క్రమశిక్షణ సంఘం మల్లురవి లేడంట, రాష్ట్రంలో వస్తున్నాడు కొద్దిసేపట్ల. ఆయన కనుక ఇవ్వాలనుకుంటే ఫస్ట్ రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి మాట్లాడిన అన్ని కాంట్రవర్సీలు, ఎన్ని మాటలు మాట్లాడిండు, పిల్లలు ఎంట్రీని తాగి సావమన్నాడు, అది నష్టం చేయలేదా? దానికి ఇవ్వాలి.
పిల్లలు ఇంజనీరింగ్ పిల్లలు క్రిమినల్ వేస్ట్ అన్నాడు, దానికి ఇవ్వాలి. రక్తం చల్లాలన్నాడు రైతుల పొలాల్లో, దానికి ఇవ్వాలి. ఇంకా ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో ఉన్నాయి. 34 దాకా నేనే ముఖ్యమంత్రి అన్నాడు, దానికి ఇవ్వాలి. పోయి పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించింది, దానికి ఇవ్వాలి. వాళ్ళ తమ్ముళ్ళ మీద ఆరోపణలు, తమ్ముళ్ళు కబ్జాలు చేస్తున్నారని, బెదిరిస్తున్నారని ఎన్ని కంప్లైంట్స్, ఎన్ని కిరికీరులు బయటకు వచ్చినాయి, దానికి ఇవ్వాలి. మంత్రులకు కూడా ఇవ్వాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇవ్వాలి. మరి ఆయన మీద ఎన్ని కథలు వచ్చినాయి? వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడు ఈ 15 మంది ఎమ్మెల్యేలకి ఇవ్వాలి. 16 మంది మాట్లాడిన 16 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీకి తీవ్రమైన నష్టం చేసినట్లే. కాంగ్రెస్లో ఉంది చర్చ. బయటికి రాని వాళ్ళందరూ కొండా సురేఖకు మద్దతు తెలుపుతున్నారు. బయటకు వచ్చిన 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నారు. ఈ చర్చ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఆమె మాట్లాడింది కరెక్టే పాయింట్లో మాట్లాడింది. కొండా సురేఖ బిడ్డ బరాబర్ మాట్లాడింది. కాకపోతే కొంచెం రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికి ఎక్కినాయి. అట్లాంటి 1-2 మాట్లాడుకుంటే బాగుండే. మిగతా విషయాలు ఆమె మాట్లాడింది పర్ఫెక్ట్ మాట్లాడింది, బరాబర్ కరెక్టే ఆమె మాట్లాడింది అని అనుకుంటున్నారు. ఎమ్మెల్యేలు కూడా అదే అనుకుంటున్నారు. ఎందుకు మాట్లాడతలేరు? మీకు మొత్తం ఎంతమంది? 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బయటకు వచ్చింది 16 మంది ఎమ్మెల్యేలు. ఒక రేవంత్ రెడ్డిని తీసేస్తే ఇంకా ఎంతమంది ఉంటారు? 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కొండా సురేఖను కూడా పక్కన పెడితే ఇంకా 48 మంది ఎమ్మెల్యేలు ఉంటారు మన మినిస్టర్స్తో కలిపి. ఏది ఒక్కరన్నా క్విక్ అంటున్నారా? ఈ ఇన్సిడెంట్లో ఇట్లా వీళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించేసి ఇంకా ఇంత రప్చర్ చేసి ఇంత గలీజ్ చేసుకునే బదులు రేవంత్ రెడ్డి ఎట్లా లేడు, వస్తున్నాడు లండన్ నుంచి, ఆమె ఎట్లా కలుస్తా అన్నది, కొండా సురేఖ ఎట్లా ముఖ్యమంత్రిని కలుస్తా, నేను మాట్లాడతా అన్నది. బహుశా వాళ్ళు పోయి కలుస్తారు. అంతకుముందు కూడా బట్టి విక్రమార్క మధ్యవర్తిగా కాంప్రమైజ్ చేసిండు. అంతకుముందు సుస్మిత మాట్లాడినప్పుడు అదే వాళ్ళ తమ్ముని గురించి అప్పుడు అదే కదా గొడవ, ఫోన్ చేసిండు అక్కడి నుంచి అని. ఆ సెటిల్మెంట్ గన్తో బెదిరించిర్రు. అప్పుడు కూడా బట్టి విక్రమార్క మధ్యవర్తిగా వ్యవహరించి కొండా సురేఖను తీసుకొని పోయి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకొని పోయి అండర్స్టాండింగ్ కుదిర్చింది. మరి ఈసారి మాత్రం రేవంత్ రెడ్డి ఏదో ప్రత్యర్థుల మీద ప్రయోగించినట్టు ఎమ్మెల్యేలను వాళ్ళని ప్రయోగిస్తే ఎవరికి డ్యామేజ్ అవుతుంది? ఆయనకే డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి పచ్చ కాంగ్రెస్ ఏజెంట్ అని తేలిపోయింది ఈ ఇష్యూతోన. నేను వచ్చిన వాళ్ళు కూడా ఒకరో ఇద్దరో ఒరిజినల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా పచ్చ కాంగ్రెస్ వాళ్ళే, అంటే ఎలక్షన్స్ ముందర వచ్చిన వాళ్ళే ఉన్నారు. అంటే ఆయనకు సపోర్ట్ పచ్చ కాంగ్రెస్ ఉన్నాడు తప్ప ఈ అచ్చ కాంగ్రెస్ వాళ్ళు లేరు అని అర్థమైంది. ప్లస్ ఈ వచ్చిన ఎమ్మెల్యేల్లో రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసే దానికన్నా కొండా సురేఖ మీద కోపంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ అచ్చు కాంగ్రెస్లో. ఇప్పుడు నాయన రాజేంద్ర రెడ్డి ఉన్నాడు. ఆ నాయన రాజేంద్ర రెడ్డి కొండా సురేఖ వ్యతిరేకి అంటే ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. ఎవరెవరు వ్యతిరేకులో మనకే అర్థమవుతుంది, కానీ వాళ్ళు మాట్లాడే మాటను బట్టి కొంచెం అర్థమవుతుంది. కానీ వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి కాబట్టి కొండా సురేఖను వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి పోయి మాట్లాడాడు. అంతేగాని రేవంత్ రెడ్డికి సపోర్ట్ అని కాదు. మళ్ళీ అట్లా కూడా దానిలో కూడా చాలా బ్యాచ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆమె పోయి రేవంత్ రెడ్డి వచ్చినాకనే మాట్లాడతానని చెప్పింది. రేవంత్ రెడ్డి వచ్చినాక మాట్లాడతానని చెప్పింది కదా ఆమె కూడా. మరి అప్పటిదాకా కూడా రేవంత్ రెడ్డి ఆపుకోలేకపోయిండా? బహిరంగంగా ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడినరు అని అంటే మీ ప్రభుత్వం అంతా చాలా పరిశానలో ఉందని అర్థమవుతుంది. వాళ్ళు ఎమ్మెల్యేలు బర్తరఫ్ చేయడం అడగడం ఎందుకు అర్థం కాలేదు. మీరు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి ముఖ్యమంత్రి దించాలని అడుగుతారు. దించక తప్పదా? అదే జరుగుతుందా? అవుతారు. ఎందుకు లేరు? ఇప్పుడు మస్తు మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు ఇట్లాంటిది ఒక మీటింగ్ పెట్టుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి దింపాల్సిందే అంటారు. మేము తీర్మానం చేస్తున్నాం అంటారు. తీర్మానం చేసి ఏఐసీసీకి పంపిస్తున్నాం అంటారు, టీపీసీసీకి పంపిస్తున్నాం అంటారు. మరి అప్పుడు ఏమవుతుంది? ఇది రేవంత్ రెడ్డి అభద్రతా భావం అంటే అబ్బా నన్ను తిరితే, నన్ను అన్నిగానం మాట్లాడితే నాకు సపోర్ట్ చేసే ఎవరు లేరు, నా దిక్కు మాట్లాడుతూ ఎవరు. ఇప్పుడు వేమేంద్ర రెడ్డి మాట్లాడచ్చు కదా, ఆ ఎమ్మెల్యే అందరినీ మాట్లాడించే బదులు వేమేంద్ర రెడ్డి చెప్తేనే ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు. అదే వేమేంద్ర రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా. మరి రేవంత్ రెడ్డికి జబ్బా ఆయన దోస్తు, ఆయననే రాజ్యసభ ఇప్పించిండు, కథా కార్ఖాన అన్నీ ఉన్నాయి కదా. వేమేంద్ర రెడ్డి వచ్చి మాట్లాడించవచ్చు కదా. ఎవరెవరిని ఎక్కడి నుంచో ఆ ఎడమ భోజనం అక్కడి నుంచి ఖానాపూర్ నుంచి పిలిపించి మాట్లాడించకపోతే ఈయనే ఉంటాడు, ఆయనతో మాట్లాడించవచ్చు కదా. ఆయనతో మాట్లాడించలేదంటే అభద్రతా భావం అనమాట. మనం మాట్లాడదు, వాళ్ళతో మాట్లాడించాలి. రేవంత్ రెడ్డి ఎక్కడనో లండన్లో ఉండి ఇక్కడ ఏం జరుగుతుందని అంత భయపడితే రేపు ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకెంత భయం ఉంటుంది. రేపు ఇంకా చాలా ఉంటాయి, చాలా గ్రూప్స్ తయారవుతున్నాయి కాంగ్రెస్లో. ఒక్క గ్రూప్ అని కాదు, ఒక్క కొండా సురేఖ ఇష్యూ కాదు. కొండా సురేఖతో పాటు రాజగోపాల్ రెడ్డి ఇష్యూ నడుస్తుంది, చిన్నారెడ్డి ఇష్యూ నడుస్తుంది, పోచారం శ్రీనివాసరెడ్డి ఇష్యూ నడుస్తుంది, దానాగంధర్ ఇష్యూ నడుస్తుంది, కొన్ని ఇంటర్నల్ గ్రూప్స్ ఫామ్ హౌస్ పార్టీల గ్రూపులు నడుస్తున్నాయి. అసలు ఇన్ని గ్రూపులు డీల్ చేయడం రేవంత్ రెడ్డితో కూడా అయిద్దో కాదో అర్థమైతే లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోతున్నాను నాకు తెలిసి. అంతకుముందు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళంతా బీఆర్ఎస్ ఏజెంట్లు, కోవట్లు అని చెప్పేసి అప్పుడున్న సోషల్ మీడియాలో వాడుకున్నారు. అప్పుడున్న కొంతమంది యూట్యూబర్స్తో రాపించుకున్నాను, దగ్గరగా ఉండే వాళ్ళతోన, ఆయన పెంచి పోసిన యూట్యూబర్స్తోన. ఇప్పుడేమో ఇట్లా చేయించండి, ఏకంగా ఎమ్మెల్యేలనే ఎగేసి మంత్రి మీదకి ఆమె రాజీనామా చేయాలి, లేకపోతే తప్పుకోవాలి, ఆమెను బర్తరఫ్ చేయాలని మాట్లాడించిండు. ఎనీవే ఇదంతా సెల్ఫ్ గోల్. రేవంత్ రెడ్డి ఏమంటారు కదా, సొంత డాక్టర్ ఆయనకు ఏమైనా అయితే ఆపరేషన్ చేసుకోవడం అన్నట్టు ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు అయి ఉండొచ్చు,
కానీ మంది మీద మాట్లాడడానికి తప్ప ఆయన మీదకి వచ్చినప్పుడు ఏముండదు అనమాట, ఏం మైండ్ పనిచేస్తలేదు రేవంత్ రెడ్డికి. అందుకే ఇప్పుడు ఈ సెల్ఫ్ గోల్ అంతా కూడా అందులో భాగమే లాగానే కనిపిస్తుంది. ఇది ఇంతటితో అయిపోయే కథ కూడా కాదు, ఇంకా ముందర చాలా సినిమాలు కనిపించేటట్టు కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.